మీరు అసలు నిజంగా పేరెంట్స్ అయినా డిగ్రీ వస్తే జేఎన్టీయూ డిగ్రీ వస్తే ఓకే, నువ్వు డబ్బులు ఇచ్చి మార్కులు కొనుక్కుంటావు, ఇంకోటి చేస్తావు. ఏం చేస్తాడు తర్వాత డిగ్రీ తీసుకొని ఏం చేస్తాడు చెప్ప ఇష్యూ అది కాదు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు తల్లిదండ్రుల క్వశ్చన్ ఏంటంటే మాకున్నది ఒకడు, లేదంటే వాళ్ళు ఇద్దరే, వాళ్ళ కోసమే మా జీవితం, మా సంపాదన అంతా వాళ్ళ కోసం, సంపాదన అంతా వాళ్ళకే పెట్టండి, కావాల్సిన లగ్జరీస్ ప్రొవైడ్ చేయండి. కానీ చక్రవర్తి గారు అన్నట్టు వాల్యూ సిస్టంలో ఎక్కడా పతనం కాకుండా చూసుకోండి. మీరు పతనమై వాళ్ళని పతనం చేసి ఎందుకు పనికి రాకుండా కొన్ని కోట్ల రూపాయలు మీరు సంపాదించుంటే కూడా వాడు ఒక వ్యక్తిగా పతనం అయిపోయిన తర్వాత ఆ కోట్ల రూపాయలు ఎన్నో రోజులు మిగిలవాడికి. నేను చెప్తున్నా సీరియస్. తల్లిదండ్రులకు ఒక బాధ్యత ఉంది. మీరు ప్రేమించండి, ఎంత ప్రేమించాలో అంత ప్రేమించండి, కానీ వాళ్ళని రైట్ డైరెక్షన్లో నడిపిస్తూ మీ ప్రేమను అందిస్తూనే వెళ్ళండి కంటిన్యూస్గా. ఐ నో వేర్ ఆల్ చిన్న చిన్న ఫ్యామిలీస్లో బతుకుతున్నాం, ఇద్దరికి ఒక్కడే పిల్లవాడు, ఒక్కడే పాప, వాళ్ళు ఏమి చేసుకోరు. మా నాన్న అయితే ఒకసారి నా ప్రిన్సిపల్ ఒక లెటర్ రాశాడు, నేను బీటెక్ చదువుకున్న రోజులు, మీ వాడు కొంచెం అల్లరి పనుల్లో ఇన్వాల్వ్ అయినట్లు మాకు న్యూస్ ఉంది, కాస్త కరెక్ట్ చేసుకోగలరు, ఇది సారాంశం. నేను కాలేజీ నుంచి బ్యాగ్ తీసుకొని ఇంటికి వస్తుంటే మా నాయన అక్కడే ఆగు ఉన్నాడు. కాళ్ళు ఎరగొడతాను, మేము మొత్తం 5 మంది, నాకు 4 అనుకుంటాను, నువ్వు లేదనుకుంటాను, పద్ధతిగా బిహేవ్ చేస్తే ఇంట్లోకి అడుగు పెట్టు, లేదంటే బయట కొట్టాను. ఇది కైండ్ ఆఫ్ అంటే ఆయన ఏం చదువుకోలే, ఆయన 3వ క్లాస్ చదువుకున్నారు. అంటే వాల్యూ సిస్టంలో మనం కిందికి పతనం అయిపోతూ వెళ్ళిపోతే సరిపోదు, మంచిది కాదు అది. అంటే గ్రేటర్ అన్సర్టనిటీస్ వైపుకి వెళ్ళిపోతాం. నిజంగా ఇలాంటి విషయాల్ని పిల్లలు చాలా అర్లీగా క్యాచ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకు ఇప్పుడు ముఖ్యంగా నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే, ఎందుకు ఇంజనీరింగ్ వ్యవస్థ ఇంత దిగజారిపోయింది, ఎందుకు ఇంజనీరింగ్ విద్యార్థులపైన ఇన్ని జోకులు వేసుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది నిజంగా సక్సెస్ఫుల్గా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కంపారిజన్ మీరు డెఫినెట్గా డ్రా చేసి తీరాల్సిందే. చలం గారు అంటారు, బాలగంగాధర్ తిలక్ గారు అమృతం కూర్చుంటారు, అందరూ నిద్రపోతుంటారు, వీడు ఒక్కడే తల వేసుకొని ఎక్కడో వెన్నెల మైదానాల్లోకి వెళ్తాడు, అక్కడ దేవతలు వీడిని కరుణిస్తారు, వీడికి అమృతం పోస్తారు, అమృతం తాగేసి వస్తాడు. వచ్చిన తర్వాత అంటాడు, అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు, అలసి నిత్య జీవితంలో సలసి సుశుద్ధి చెందారు, అలవాటుని అస్వతంత్రతని కౌగలించుకున్నారు, అధైర్యంలో తమలో తాము ముడుచుకుని పడుకున్నారు, అందుకే వారికి ఎవ్వరికి వినిపించలేదు అనంత చైతన్యోత్సవ ఆహ్వానం, నేను ఒక్కడనే అమరుడు అంటారు. మీరు అలసి పడుకుంటారా, అధైర్యంతో పడుకుంటారా, మీరు ఒక చైతన్య ఆహ్వానాన్ని మీరు వినిపించుకోలేని పరిస్థితుల్లో మీరు అంత అచేతనంగా అయితే మాత్రం ఉండద్దండి. చక్రవర్తి గారు అన్నారు ఒక మంచి టీం వర్క్ అని, బుద్ధిజంలో ఒక మంచి మాట ఉంది. ఎందుకంటే నేను ఇలాగే చెప్పి చక్రవర్తి గారు మీ ట్రూ ట్రాన్స్లేషన్ నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మీ స్పీచ్నే. టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్లో. ఒక ఇన్స్టిట్యూషన్ క్యారెక్టరిస్టిక్ అంటే సిస్టమ్స్ ఎట్లా ఉంటాయంటే, ఎవ్రీ స్టూడెంట్ అందులో పార్టిసిపేట్ చేస్తాయి. ఇప్పుడు ఒక గ్రౌండ్ రూల్ ఉంది, అరే మీరందరూ టక్ చేసుకురావాలంటే లెక్చరర్ చూడకుండా నేను తప్పించుకోవాలని ఒకటి అనుకోవద్దు, లేదంటే కాలేజ్ గేట్ దగ్గరికి వచ్చి నేను టక్ చేసుకుంటానని అనుకోవద్దు. అంటే ఒక గ్రౌండ్ రూల్ని అందరూ అర్థం చేసుకోవాలి. సం గచ్చత్వం, సం వదత్వం, సంయో మనన్సి జనతం అంటారు. లెటస్ వాక్ టుగెదర్, లెటస్ టాక్ టుగెదర్, లెటస్ థింక్ టుగెదర్ అంటారు బుద్ధిజంలో, వెరీ పాపులర్. మనం అందరం కలిసి ఆలోచిస్తేనే సిస్టమ్. సాంబా అంటున్నారు నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను. ఐ బెట్ సాంబా ఇంకో 100 కోట్ల రూపాయలు డంప్ చేసినా కానీ పిల్లల్లో ఒక మంచి యాటిట్యూడ్ డెవలప్ కాకపోతే, పిల్లలందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు వైపుకి అడుగు వేయకపోతే ఆ 100 కోట్లు కూడా వృధా అయిపోతుంది తప్పితే నెక్స్ట్ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ ఉండదు. నువ్వు ఎలాంటి దిస్ ఆర్ ఆల్ బ్రిక్, ఇన్స్టిట్యూషన్ ఈస్ నాట్ మేడ్ ఆఫ్ బ్రిక్ అండ్ మోటార్. సాంబా కరెక్ట్గా అన్నాడు, ఈ బిల్డింగ్ అందంగా కనిపిస్తే అది ఇన్స్టిట్యూషన్ కాదు. ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే పిల్లలందరూ కలిసి, ఇది మానవ వికాసం. ఆబ్వియస్లీ ఇట్స్ అ హ్యూమన్ నెట్వర్క్, హ్యూమన్ చైన్. ఈ హ్యూమన్ చైన్ పర్ఫెక్ట్గా ఉన్న రోజులే ఇక్కడ మంచి విద్యాభ్యాసం జరుగుతుంది. ఇది అనంత యాత్ర, ఇక నిద్ర వీడబోయి పయనించుటి అని పరమాశయం పోయి, పయనించు దారి ఏది అనక 10 మంది దారితో పని ఏం నీకు అన్నాడు పొట్టుబలరావు. రైట్, డూ వాట్ ఎవర్. నేను మళ్ళీ ఇంకేదైనా ఒక సందర్భంలో సాంబా పిలిస్తే వచ్చి మీ అందరితో మళ్ళీ ఒకసారి మాట్లాడతా. బట్ విషయం అయితే ఇది, అంటే మేమంతా ఇప్పుడు ఏజ్డ్ అనమాట, అంటే లిటరలీ మేము మిడ్ డే దాటి అవతలు ఉన్నాం. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు యూ. ఆలోచనల జట్టు విమానాలకు భయపడి మట్టి రోడ్డుపై కుంటుతుంది ముసలితనం.
పృథ్వీ ఆకాశాల మధ్య గాంధీవ ధనుష్టంకారంలా మోగుతుంది యవ్వనం అన్నాడు మళ్ళీ బాలగంగాధర్ తిలక్. మీరు మోగాల మీరు చేసే సౌండ్, రిథమిక్ సౌండ్ భూమికి ఆకాశానికి కనెక్ట్ చేయాలి. అంత ఎనర్జీస్ని మీరు తెచ్చుకోగలిగి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక భ్రమల్లో ఉంటుంది. ఇందాక భ్రమల గురించి మాట్లాడా. ఇజంలో ఇంప్రెషన్ అయితే ఇంగిత జ్ఞానం నశిస్తుంది, ప్రిజం లాంటిది జీవితం వేరువేరు కోణాలను ఆవిష్కరిస్తుందని మళ్ళీ బాలగంగాధర్ తిలక్ అంట. పవనిజం కావచ్చు, ఇంకో ఇజం కావచ్చు, ప్లేస్మెంట్ ఇజం కావచ్చు, వాట్ ఎవర్ ఇజం యూఆర్ టాకింగ్ అబౌట్, ఇజంలో ఇంప్రెషన్ అయితే జీవితం మీరు ఇంగిత జ్ఞానం కోల్పోతారంట. ప్రిజం లాంటిది జీవితం వేరువేరు కోణాలను ప్రదర్శిస్తుంది. ఆ కోణాలన్నింటినీ కూడా మీరు ఆలోచించగలిగితే వరల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఆల్ ఆఫ్ I wish every one of you all the best. I congratulate all the students and parents, and I congratulate Samba and thank everyone for giving this wonderful opportunity.